చేతిలో మంచి ఉద్యోగం ఉన్నా ఈ రోజుల్లో పిల్లనివ్వట్లేదు. అలాంటిది ఏకంగా కోట్ల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని కేవలం తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం వదులుకునే దమ్ము రియల్ లైఫ్‌లో ఎవరికైనా ఉంటుందా? బహుశా లక్షల్లో ఒకరికి ఉంటుందేమో. ఆ ఒక్కడే ముకుంద్ కుమార్. తాను ప్రేమించిన అమ్మాయికిచ్చిన మాట కోసం ఒక అసాధారణమైన పోరాటం చేసి, దేశంలోనే అత్యంత కఠినమైన యూపీఎస్సీ పరీక్షను క్రాక్ చేసి, ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా దర్జాగా ఆమె మెడలో తాళి కట్టాడు. ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ మనిషిని ఎంతటి శిఖరానికైనా చేరుస్తుంది అనడానికి ముకుంద్, మేధా ఆనందుల కథ ఒక సజీవ సాక్ష్యం. ఎన్నో నిద్రలేని రాత్రులు, కన్నీళ్లు, నరాలు తెగే టెన్షన్ల మధ్య సాగిన ఈ అద్భుతమైన జంట రియల్ లైఫ్ లవ్ స్టోరీ వింటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్. మేమిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం పేజీని ఫాలో అవ్వండి. బీహార్ రాష్ట్రం మధుబని జిల్లాకు చెందిన ముకుంద్ కుమార్ చిన్నప్పటినుంచే చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన ఆ కుర్రాడు తన కష్టంతో ఢిల్లీలోని ఒక ప్రతిష్టాత్మక కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చదువు పూర్తవగానే అందరిలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో అదరగొట్టాడు. ఇంకేముంది, ఒక్క దెబ్బతో విదేశీ మల్టీనేషనల్ కంపెనీలో ఏకంగా కోట్ల రూపాయల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ కొట్టాడు. అప్పటిదాకా సామాన్య జీవితం గడిపిన ముకుంద్ లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోయింది. విదేశాల్లో జాబ్, ఏసీ క్యాబిన్లు, లగ్జరీ కార్లు, కళ్లు చెదిరే బ్యాంక్ బ్యాలెన్స్. ఒక కుర్రాడు కలలు కలే డ్రీమ్ లైఫ్ అంతా ముకుంద్ కు దొరికేసింది. జీవితంలో ఇక సెటిల్ అయిపోయినట్టే అనుకున్నాడు. సరిగ్గా అదే టైంలో అతని జీవితంలోకి మేధా ఆనంద్ అనే అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరి ఆలోచనలు కలిశాయి. ఒకరికొకరు బాగా నచ్చారు. ఆ పరిచయం కాస్త ప్రాణంగా ప్రేమించుకునే స్థాయికి వెళ్ళింది. ఇద్దరూ కలిసి జీవితాంతం తోడుగా ఉండాలని బలంగా డిసైడ్ అయ్యారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఏ లవ్ స్టోరీ అయినా పెద్దల దగ్గరకు వెళ్తేనే కదా అసలు ట్విస్ట్లు మొదలయ్యేది. మేధా ఆనంద్ వాళ్ళది బీహార్లోని ఒక పక్కా సంప్రదాయ కుటుంబం. ఆమె తండ్రి దగ్గరికి వెళ్లి ముకుంద్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే ఆయన ఒక కఠినమైన కండిషన్ పెట్టాడు. అబ్బాయి విదేశాల్లో కోట్లు సంపాదిస్తున్నాడు అని చెబితే ఏ తండ్రైనా ఎగిరి గంతేసి పిల్లనిచ్చేస్తాడు. కాని మేధా తండ్రి ఆలోచనలు వేరు. నా కూతురిని విదేశాలకు పంపించను. అసలు ప్రైవేటు ఉద్యోగాలు చేసే వాళ్లకు నా పిల్లని ఇవ్వను. డబ్బు నాకు ముఖ్యం కాదు. సమాజంలో ఒక గౌరవం ఉండాలి. నా కూతురిని పెళ్లి చేసుకోవాలి అంటే అబ్బాయి ఖచ్చితంగా దేశానికి సేవ చేసే ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండాలి. అది కూడా మామూలు ఆఫీసర్ కాదు, ఐఏఎస్ ఆఫీసర్ అయితేనే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను అని ఆయన తేల్చి చెప్పేశాడు. ఆ మాట వినగానే ముకుంద్కు ఏం చేయాలో పాలుపోలేదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడా, ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడా? చేతిలో ఉన్న కోట్ల జీతాన్ని వదులుకొని వస్తుందో రాదో తెలియని ఒక ఎగ్జామ్ కోసం రోడ్డు మీద పడడం అంటే అది మామూలు రిస్క్ కాదు. సాధారణంగా ఈ పరిస్థితిలో ఎవరైనా ఏమనుకుంటారు? నా లైఫ్ నా చేతిలో ఉంది. కోట్ల ప్యాకేజ్ వదులుకొని నేను ఏ ఆఫీసరో కాలేను. కుదిరితే చేసుకుంటా, లేకపోతే ఇంకో అమ్మాయిని చూసుకుంటా అని సర్ది చెప్పుకుంటారు. కాని ముకుంద్ అలా ఆలోచించలేదు. తన ప్రేమ మీద అతనికున్న నమ్మకం ముందు ఆ కోట్లు ఎంతో చిన్నవిగా అనిపించాయి. మేధా లేని జీవితాన్ని, ఆ లగ్జరీ లైఫ్ ని అతను ఊహించుకోలేకపోయాడు. ఏ క్షణంలో నిర్ణయం తీసుకున్నాడో కాని ఏమాత్రం ఆలోచించకుండా తను చేస్తున్న ఆ మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగానికి ఒకే ఒక్క ముక్కలో రాజీనామా ఇచ్చేశాడు. విదేశాలను, ఆ లగ్జరీని అంతా అక్కడే వదిలేసి నేరుగా ఢిల్లీకి తిరిగొచ్చేశాడు. తాను ప్రేమించిన అమ్మాయికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న కసితో విలాసాలకు పోకుండా ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థులు జాయిన్ అయ్యే కోటాలో జాయిన్ అయ్యాడు. బ్యాంక్లో లక్షల డబ్బు మూలుగుతున్నా సరే తన ప్రిపరేషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఒక చిన్న రూమ్ రెంట్కు తీసుకున్నాడు. ఇక అక్కడ్నుంచి మొదలైంది ఒక కఠోరమైన తపస్సు. యూపీఎస్సీ అంటే మామూలు మాటలు కాదు. లక్షల మంది ఎన్నో ఏళ్ల తరబడి నిద్రపోకుండా చదివినా ప్రిలిమ్స్ కూడా దాటలేని అత్యంత కఠినమైన పరీక్ష అది. అలాంటి అగ్ని పరీక్షలోకి ముకుంద్ దూకాడు. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు ఆ చిన్న గదిలో కూర్చుని పుస్తకాలతో కుస్తీ పట్టేవాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా చదివేవాడు. ఈ జర్నీలో అతనికి ఎదురైన మానసిక సంఘర్షణ అంతా ఇంతా కాదు. బంధువులు, తెలిసిన వాళ్లు ఎంతో మంది అతని పిచ్చివాణ్ణి చూసినట్టు చూశారు. చేతికొచ్చిన కోట్ల జీతాన్ని తన్నేసి ఎవరో అమ్మాయి కోసం ఈ పిచ్చి పనులేంటి అని ఎగతాళి చేశారు. రేపొద్దున ఎగ్జామ్ పాస్ కాకపోతే అటు ఉద్యోగం పోతుంది, ఇటు ఆ అమ్మాయి దక్కదు, నీ జీవితం రోడ్డున పడుతుంది అని భయపెట్టారు. ఆ మాటలు విన్నప్పుడల్లా ముకుంద్లో ఎక్కడో చిన్న భయం పుట్టేది. కాని ఆ భయాన్ని తరిమికొట్టి అతనికి ఒక కొండంత అండగా నిలబడింది మేధా ఆనంద్. నాకోసం నువ్వింత పెద్ద లైఫ్ ని వదులుకున్నావు. నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు అని ప్రతిక్షణం అతనికి ఒక గొప్ప మానసిక మద్దతుగా నిలిచింది. ఆమె ఇచ్చిన ధైర్యమే ముకుంద్ను ఆ పరీక్షల ఒత్తిడి నుంచి బయటకు తీసుకొచ్చింది.
చివరికి ముకుంద్ కష్టం ముందు, వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమ ముందు ఆ దేవుడు కూడా కరగక తప్పలేదు. యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చిన రోజు దేశం మొత్తం ముకుంద్ వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎందుకంటే అతను ఆ పరీక్షను ఏదో పాస్ అవ్వలేదు. తన మొదటి ప్రయత్నంలోనే ఏకంగా జాతీయ స్థాయిలో 54వ ర్యాంకు సాధించి ఒక చారిత్రక రికార్డు సృష్టించాడు. ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ ఇండియా 54వ ర్యాంక్ అంటే అది మామూలు అద్భుతం కాదు. ముకుంద్ ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసి ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. ఆ రిజల్ట్ చూడగానే ముకుంద్ కళ్లలోంచి రాలిన నీళ్లు, మీద పడ్డ ఆనందం వర్ణించడానికి మాటలు చాలవు. ఒకప్పుడు తన కూతురునివ్వడానికి ఆలోచించిన ఆ తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా తన ఇంటి ముందు నిలబడ్డ ముకుంద్ను చూసి గర్వంగా అక్కున చేర్చుకున్నాడు. ముకుంద్ కష్టాన్ని చూసి ఆ ఊరంతా పండగ చేసుకుంది. ఆ తర్వాత మేధా తండ్రి ఆశీర్వాదంతో పెద్దల సమక్షంలో ముకుంద్, మేధా ఇద్దరూ ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తాను ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టడానికి ఒక కుర్రాడు చేసిన ఈ పోరాటం చూసి దేశం మొత్తం వాళ్లకు సెల్యూట్ చేసింది. చిన్న చిన్న కారణాలకే గొడవపడి విడిపోయే ఈ జనరేషన్లో ప్రేమంటే కేవలం సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవడం కాదు, ఒకరి కోసం ఒకరు ఏ స్థాయికైనా నిలబడ్డం అని ఈ జంట నిరూపించింది. ప్రేమ అనేది మనిషిని తప్పుదారి పట్టిస్తుంది, కెరీర్ని నాశనం చేస్తుంది అని ఎంతోమంది పేరెంట్స్ భయపడుతుంటారు. కానీ నీ ప్రేమ నిజమైనదైతే అది నిన్ను ఎప్పటికీ కిందకు లాగదు. నీ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక గొప్ప ఇంధనంగా మారుతుంది అని ముకుంద్ ప్రూవ్ చేశాడు. కంఫర్ట్ జోన్లో ఉండి లైఫ్ని ఎంజాయ్ చేయడం చాలా ఈజీ. కానీ కష్టమైన దారిని ఎంచుకొని అందులో గెలిచి చూపించిన వాడే రియల్ హీరో. ముకుంద్ కుమార్ కేవలం ఒక ఐఏఎస్ అధికారిగా మాత్రమే కాదు, కోట్లాది మంది యువతకు ఒక ఆదర్శ ప్రేమికుడిగా, రెస్పాన్సిబుల్ పర్సన్గా ఒక గొప్ప మెసేజ్ ఇచ్చాడు. నిజమైన నిబద్ధత ఉంటే తలరాతను కూడా మన చేతులతోనే తిరగరాయొచ్చు అనడానికి ఇంతకంటే గొప్ప ఇన్స్పిరేషన్ ఇంకొకటి దొరకదు. ఈ రియల్ లైఫ్ రాముడు సాధించిన ఈ అద్భుతమైన విజయం మీద, వాళ్ళ లవ్ స్టోరీ మీద మీ మనసుకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పేజీని తప్పకుండా ఫాలో అవ్వండి.